విటమిన్ సి ఎక్కువ ఉండే క్యాప్సికమ్ రైస్ ని ఇలా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని క్యాప్సికమ్ రెండు వైపులా కట్ చేసి స్లైసెస్ గా తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి శనగపప్పు, మెంతులు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వీటిని సన్న సెగపై వేయించుకోవాలి. నువ్వులు చిటపటమన్నంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలాగే కరివేపాకు వీటన్నిటిని వేసి సిమ్లీలోనే వేయించాలి. ఇంగువ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇందులో యాడ్ చేసుకొని వీటిని రంగు మారినంత వరకు వేయించుకోవాలి. ఇలా క్యాప్సికమ్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. తరువాత చిటికెడు పసుపు అలాగే సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు వీటిని వేయించుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కాస్త వేగినంత వరకు వీటిని కలుపుకొని ఆయిల్ పైకి తేలేక బాయిల్డ్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్కి మసాలాలన్నీ పట్టేటట్టు కడుగు నుంచి పైకి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. విటమిన్ సి అత్యధికంగా ఉండే ఈ క్యాప్సికమ్ రైస్ని మీ లంచ్ బాక్స్ రెసిపీస్లో తప్పకుండా యాడ్ చేయండి. హెల్తీగా ఉండండి.